మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుగారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనం ఏదైనా వ్రతం చేసే ముందు సంకల్పం చెప్తాం కదా, ఈ సంకల్పం అనేది ఎందుకు చెప్పాలి? అలాగే వ్రతం చేసే మధ్యలో నియమం తప్పితే వ్రతభంగం అవుతుందా? ఈ విషయాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఏదైనా వ్రతము చేస్తూ ఉన్నప్పుడు సంకల్పం ఎందుకు చెప్పుకోవాలి? అలాగే వ్రతం మధ్యలో ఏదైనా భంగం కలిగితే వ్రతభంగం నియమం తప్పితే నియమాలు తప్పితే వ్రతభంగం అవుతుందా? ఖచ్చితంగా వ్రతభంగం అవుతుంది నియమము తప్పితే. ఎందుకు? వ్రతం అనేటువంటి పదం వాడుతున్నప్పుడు ఏమిటి అంటే, ఆద్యంత పర్యంతము ఆ వ్రతము సంపూర్ణమయ్యేంత వరకు మనము ఎలా నియమముతో ఉండాలనో ఆ నియమాన్ని పాటించి సంపూర్ణము చేస్తేనే దానికి పూర్ణత్వం అవుతుంది. మధ్య మధ్యలో లేవటం, మధ్య మధ్యలో ఏదో మాట్లాడటము, మధ్య మధ్యలో ఆపేయడము, అలాంటివి చేయరాదు. కంటిన్యూటీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండాలి. ఒక వ్రతం చేస్తూ ఉన్నప్పుడు అయ్యో ఇవి లేవే అవి లేవే, అవి తెచ్చుకుందాం ఇవి తెచ్చుకుందాం. అందుకనే మొట్టమొదట్లోనే వ్రతానికి కావాల్సినటువంటివన్నీ కూర్చున్న తర్వాత ఇబ్బంది లేకుండా అన్నీ సమన్వయం 1-2 సార్లు చూసుకొని అక్కడ పెట్టుకొని, ఏది క్రమం తప్పకుండా ఒక్కసారి సంకల్పము చేసిన తర్వాత పీటల మీద కూర్చొని, చాప మీదనో పీటల మీదనో ఒక వ్రతం చేస్తున్నప్పుడు కూర్చున్న తర్వాత మళ్ళీ మధ్యలో లేచే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లేయకూడదు. ఆ నియమం అనేటువంటిది ఎప్పుడు తప్పరాదు. ఒక్కసారి కూర్చున్న తర్వాత వ్రతం చేసుకుంటామని తర్వాత మధ్యలో లేవకూడదు. లేవు. ఆ వ్రతము సంపూర్ణమై వ్రతము వ్రత కథ దానికి సంబంధించింది ఏదో ఉంటుంది. మహామంగళహారతి ఇచ్చేంత వరకు లేయకూడదు. లేచిన తర్వాత ఏది తీర్థప్రసాదాలు తీసుకొని లేచిన తర్వాత మనం మిగతా వ్యవహారాన్ని చూసుకోవచ్చు. ఎంతసేపు చేసుకోవాలి గురుగారు వ్రతం అనేది? ఆ వ్రతం సమయాన్ని బట్టి, ఆ వ్రతాన్ని బట్టి మన ఇష్టం. 3 గంటలు చేయొచ్చు, 2 గంటలు చేయొచ్చు. అక్కడ సందర్భాన్ని జరుగుతూ ఉండేటువంటి విధానం అన్నీ సమన్వయం చేసుకున్నాము అంటే జాగ్రత్తగా ఆ చేసుకునే వ్రతాన్ని బట్టి ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఎట్లా, వరలక్ష్మి వ్రతం అయితే ఎట్లా, ఇంకొక వ్రతం అయితే ఏమిటి, ఇంకొక వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం ఏమిటి, వైభవలక్ష్మి వ్రతం ఏమిటి, ఇంకొకటి ఏమిటి, ఆ వ్రతాన్ని వ్రత నియమాన్ని బట్టి ఒక్కోదానికి ఒక్కో పద్ధతి అనేది ఉంటుంది. ఆ విధముగా ఒక వ్రతం అనేది దేనికి చేస్తున్నాం మనం? ఒక సంకల్పం. ఆ సంకల్పం అనేది ఉండాలి కదా. మరి సంకల్పం ఎందుకు చేయాలి? నేను పలానా మా వారు, నేను నా భార్యతో కూడా కూర్చొని నేను చేస్తున్నాను. లేదు స్త్రీమూర్తి ఒకతే కూర్చొని చేసుకునేటువంటి వ్రతం ఇచ్చాడు. ఆ వ్రతం ఇచ్చినప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? మమ భర్త సహకుటుంబానాం అనేటువంటిది చెప్పుకొని, సంకల్పం అనేది దేనికో ఉండాలి కదా. మన బలం, సంకల్ప బలం అనేటువంటిది, మనకు బలం ఎక్కడి నుంచి రావాలి? మన సంకల్పములోనే బలహీనత ఉంటే భగవంతుడు ఏమిస్తాడు? మనం ఎలా వ్రతం ముందు మన మనసులో అంటే దేవుడికి స్మరిస్తూ చెప్పుకోవచ్చా గురు? అంతే కదా. మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము? పలానా పలానా సంకల్పము చెప్పుకునేసి పలానా దీని నిమిత్తము నేను ఈ పలానా వ్రత పూజ అంచకరిష్యే అని అక్షతలు చేతిలో పెట్టి నీళ్లతో వదిలిస్తున్నాడు కదా బ్రాహ్మడు. పూర్తి అయిన తర్వాత కూడా సంపూర్ణమైంది అని చెప్పి మళ్ళీ అక్షతలు వేసి మళ్ళీ వదిలిస్తున్నాడు కదా. ఆ అక్షతలు పూర్తి మొదలుపెట్టినప్పుడు మనము అక్షతలు వదిలి నేను చేస్తున్నాను, ఫలానా దీనికోసం చేసుకుంటున్నాను అని సంకల్పము చెప్పించి ఎప్పుడైతే చేస్తామో అది సంపూర్ణమైన తర్వాత మళ్ళీ అక్షతలు వేసి అక్కడ వదిలిపెట్టేసి లేయండి అమ్మ పర్వాలేదు అని చెప్తారు చేయించినటువంటి పురోహితుడు. అలా చేసుకున్నప్పుడే కదా ఆ సంకల్పానికి నీ బలం నువ్వు అనుకున్నటువంటిది నెరవేరుతుంది. నీ సంకల్పమే బలహీనతలే ఉండి ఏ సంకల్పము లేకుండా నేను ఊరికి ఏదో చేయాలంటే చేసినాను, ఏదో జరిగిందంటే జరిగింది అంటే లాభం ఏమిటి? అంతే కదా. అంటే సంకల్పం అంటే ఏం సంకల్పము? న్యాయమైన సంకల్పం ఉండాలి. బలమైన కోరికలు, న్యాయమైన కోరికలు ఉండాలి.
అంతే కదా. నా కుటుంబం చల్లగా ఉండాలి, నా భర్త యోగక్షేమాలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, నా పుట్టినింటి వాళ్ళు బాగుండాలి, మెట్టినింటి వాళ్ళు బాగుండాలి. పుట్టినింటి వాళ్ళు బాగుండాలని ఎందుకు కోరుకోవాలి? వాళ్ళు నిరంతరము పసుపు కుంకుమలకు వీళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండాలని కోరుకుంటే వాళ్ళు ఎంత బాగుంటారో అంతసార్లు పసుపు కుంకుమ అనేది ఇస్తారు. వీళ్ళ ఆడపడుచుకు పసుపు కుంకాలు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు ఒక ఆడపడుచు ఉంటుంది కదా. వీళ్ళు కూడా కోరుకోవడంలో అంతర్యం ఏమిటంటే వీళ్ళ ఆడపడుచుకు కూడా వీళ్ళు ఇచ్చి పంపించేట్టుగా వీళ్ళు బాగుండాలి. వీళ్ళ ఆడపడుచు వీళ్ళను కోరుతుంటుంది. అలా ఒకరికొకరు ఆడపడుచు ఇంటి ఆరాలు అని ఏవో చెప్తూ ఉంటారు. కొంచెం తెలంగాణ భాషలో మా యారాలు అని ఏదో చెప్తారు. కొంచెం ఆ భాష నాకు కొంచెం అంత వింటుంటాను కానీ ఏమిటి తెలుసుకుంటూ ఉంటాము. 30 ఏళ్ళు అయింది స్థిరపడి తెలంగాణలో అన్నా కూడా మనం కొంచెం ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉంటాయమ్మా. ఆ యొక్క బాంధవ్యాలు, ఆ యొక్క వరుసలు అన్నీ తెలుసుకోవాల్సినవి ఉంటాయి కొంచెం. అలా ఎవరి ఇంటి ఆడపడచ్చు వాళ్లకు గొప్ప మహాలక్ష్మీదేవితో సమానము. అయితే వీళ్ళ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. సంకల్పం అనేటువంటిది ప్రతి పూజకు ఉంటుందమ్మా. ఆ పూజ చేస్తూ ఉండేటువంటి దానికి కారణం ఎందుకు సంకల్పం చెప్పుకుంటున్నాము, ఎందుకు సంకల్పం చేసుకుంటున్నామంటే పలానా సంవత్సరము, పలానా మాసము, పలానా తిథి, పలానా వారము, పలానా నక్షత్రము, పలానా నేను, పలానా ఇండ్లు, పలానా వంశము, పలానా గోత్రము, పలానా మేము ఇది చేసుకుంటున్నాము. ఒక అప్లికేషన్ లాగా భగవంతుడికి. ఒక ఉద్యోగానికి ఒక అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుంది? ఎంత మనవాడే అయినా అప్లికేషనే రాకపోతే వాడు ఏం చేస్తాడు? నువ్వు పరీక్ష రాసి ఏదో ఒకటి ఇస్తే కదా దానికి మార్కులు వేయడానికి. ఏమి రాయకుండా ఉత్త పేపర్ ఇస్తే వాడు ఏం రాస్తాడు, ఏం చేస్తాడు? వాళ్ళు రాసుకోలేరు కదా. అలాగే భగవంతుడికి ఒక అప్లికేషన్ పెట్టుకోవడం. ఇవన్నీ ఎందుకు చేయాలి? అసలు వ్రతాలు ఎందుకు చేయాలి అంటే, వ్రతం అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో ఆ వ్రత ఫలితం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో నిరంతరము పాజిటివ్ థింకింగ్స్ రావడానికి, అనుకూలతలు ఏర్పడటానికి వ్రతాలు చేసుకుంటారు. ఇవన్నీ పూర్వం నుంచి ఉన్నటువంటివే వ్రతాలు. ఇవాళ యజ్ఞయాగాది క్రతువులు, ఈ పూజలు ఇవన్నీ ఎందుకు అంటే, ఎప్పుడు ఏది చేయాలనో అప్పుడు ఖచ్చితముగా వీళ్ళు నియమం పాటించకుండా ప్రతి సంవత్సరము పలానా వ్రతాలు ఇవన్నీ కూడా వీళ్ళు చేశారు అని అంటే సద్గతులు పొందటానికి అవకాశాలు ఎక్కువ. అది వ్రతము. నియమముతో చేయాల్సినటువంటిది వ్రతం. నియమము మధ్యలో మనం ఎలా బుద్ధి పుడితే అలా మధ్యలో లేచిపోయి స్వామి లేయొచ్చా అంటే ఆయన ఏం చేస్తాడు? ఇంకొకరు తెచ్చిచ్చే వాళ్ళు ఉండరు. సరే లేయమ్మ నీ ఇష్టము అంటాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మలు చెబితే నిక్కచ్చిగా చెప్పాలి, అమ్మ లేయకూడదు, అన్నీ తెచ్చి పెట్టుకోండి, అన్నీ ఉన్నాయా లేదా చూసుకోండి, అన్నీ సమన్వయంగా ఉన్నాయా లేదా, ఇక్కడే మధ్యలో లేవద్దు, లేయడానికి కుదరదు అనేది ఎప్పుడైతే శాస్త్రములో ఉండేది నిక్కచ్చిగా చెప్పి చేయిస్తామో వాళ్లకు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మిగతా విషయాలు ఏమీ మాట్లాడకుండా కేవలము మనం వ్రతం మీదనే దృష్టి పెట్టి, పూజ మీదనే దృష్టి పెట్టి ఎప్పుడైతే ఆద్యంత పర్యంతము చేస్తామో తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి. సంకల్పము అనేటువంటిది మొదటిలోనే ఫలానా కుటుంబం అంతా కూడా క్షేమము కోసము, అష్టైశ్వర్యాలు అన్ని రకాలు, ఆమె సౌభాగ్యం కోసము నిరంతరము బాగుండాలని కోరుకొని చెప్పి నేను చేస్తున్నాను, అహం ఫలానా అని చెప్పి కరిష్యే అని చెప్పి వదిలిపెట్టిచ్చేసేసి చేయించేటువంటి విధానము ఉంటుంది తల్లి. సంకల్పము అనేది అవసరము. మధ్యలో నియమము తప్పకుండా చేస్తేనే దానికి వ్రతానికి ఫలితం వస్తుంది. నియమము తప్పింది అంటే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవటమే దానికి ఆనవాయితీ. రెండో మార్గం లేదు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.